ఈరోజు మనం ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ టు సుప్రీంకోర్టు అనే టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా మనకి ఈ పర్టికులర్ టాపిక్ అనేది న్యూస్లో ఉన్నది. దేనికోసం అంటే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ కొన్ని క్వశ్చన్స్ అడిగారండి సుప్రీంకోర్టుని. దానికోసం కొంచెం డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసుకుంటూ ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా తెలుసుకుందామండి. ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఇష్యూ, ఈ పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉందో దాని గురించి చూసే ముందు ఫస్ట్ మనం ఒక బిల్లు గురించి మాట్లాడుకుందామండి. అంటే బిల్ అనేది ఎలా పాస్ అవుతుంది? ఎప్పుడైనా సరే మన పార్లమెంట్లో కానీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కానీ ఒక బిల్ అనేది పాస్ అవ్వాలంటే ప్రొసీజర్ ఏంటండి? ఆ బిల్ అనేది పాస్ అవ్వడానికి ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద పార్లమెంట్, ఒక బిల్లు పార్లమెంట్లో పాస్ అవ్వాలి అని అంటే వాట్ ఈస్ ద ప్రొసీజర్? ఆ ప్రొసీజర్లో మనం చూసుకున్నట్టయితే పార్లమెంట్లో మనకి ఎన్ని హౌసెస్ ఉంటాయండి? 2 హౌసెస్ ఉంటాయి. ఏంటంటే అవి లోక్సభ ఒకటి, అలాగే రాజ్యసభ ఒకటి. ఇఫ్ ఎనీ బిల్ ఇఫ్ ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద లోక్సభ, దాని ఒక రెజల్యూషన్ తీసుకొని వచ్చి ఆ బిల్లుని కనుక లోక్సభలో కనుక ఎంటర్ చేస్తే, ఆ లోక్సభలోని ఒకవేళ బిల్లు కనుక పాస్ అయింది అనుకోండి, ఇఫ్ దట్ బిల్ ఈజ్ డీమ్డ్ టు బి పాస్డ్ ఇన్ ద లోక్సభ, దెన్ ఆ బిల్ ఏమవుతుందండి? అది మనకి రాజ్యసభకి వెళ్తుంది అనమాట. ఓకే, ఆ రాజ్యసభకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఒకవేళ ఆ బిల్లు కనుక పాస్ అయితే ఆ బిల్ ఏమవుతుందండి? దాన్ని మనం నెక్స్ట్ ఏ ఆర్టికల్ ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అసెంట్ తీసుకుంటామండి. ఆ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్? ఆర్టికల్ 111, అంటే ఆర్టికల్ 111 ఏదైతే ఉన్నదో, అకార్డింగ్ టు దిస్ ఆర్టికల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో ఒకవేళ ఏ బిల్ అయినా సరే లోక్సభలో పాస్ అయినా సరే రాజ్యసభలో పాస్ అయినా సరే ఆ బిల్లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇఫ్ ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో ఇఫ్ దే ఆర్ ఆల్సో గివింగ్ దేర్ అసెంట్, అంటే వాళ్ళు కూడా ఆ బిల్లుకి కనుక అసెంట్ ఇస్తే ఆ బిల్ అనేది ఏమవుతుందండి మనకి? ఇట్ విల్ బికమ్ యాన్ యాక్ట్. ఓకే, ఈ ప్రొసీజర్ పరంగా చూసుకుంటే ఒక బిల్ అనేది మనకి పార్లమెంట్లో పాస్ అయ్యేటప్పుడు ఈ విధంగా మనం చూసుకోవచ్చు అండి, అది యాక్ట్ కింద అవ్వాలి అని అంటే. ఇన్ ద సేమ్ వే మనం ఏదైతే బిల్లు మనకి సేమ్ బిల్లు, అంటే ఇప్పుడు మనకు ఏదైనా ఒక బిల్లు ఉన్నదనుకోండి, అది ఏదైనా ఒక స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఆ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో పాస్ అవ్వాలి అని అంటే ఎక్కడ ఇలా మనం చూసుకునేటప్పుడు పార్లమెంట్లో లోక్సభ రాజ్యసభ 2 ఉన్నాయి కదండి. సేమ్ అదే విధంగా మనకి కొన్ని స్టేట్స్లోని 2 హౌసెస్ ఉన్నాయి. స్టేట్స్లో కూడా విధానసభ అండ్ విధాన పరిషత్ అంటాం. అలాగే కొన్ని స్టేట్స్లో ఓన్లీ మనకి విధానసభ ఒకటే ఉంటుందండి. ఆ పర్టికులర్ విధానసభ ఒకటే ఉన్నదనుకోండి, ఈ విధానసభలో బిల్లు వెళ్తుందండి. బిల్లు వెళ్ళిన తర్వాత ఒకళ్ళు ఇక్కడ కనుక బిల్లు పాస్ అయింది అని అంటే ఈ పర్టికులర్ బిల్ అనే దాన్ని ఎవరికి పంపిస్తారండి? ఈ పంపించిన పర్సన్ ఎవరికి పంపిస్తారని అంటే గవర్నర్కి పంపిస్తారండి. ఈ గవర్నర్కి పంపించిన తర్వాత ఇక్కడ మనకి ఆర్టికల్ 111 ఏదైతే ఉందో పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యేటప్పుడు చూసుకునేటప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తే అసెంట్ ఇవ్వాలని చెప్తున్నాం కదండి. సేమ్ అలాగే ఒక గవర్నర్ దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఏ ఆర్టికల్ వాడతామని అంటే ఆర్టికల్ నెంబర్ 200 అండి. ఆర్టికల్ 200. ఇప్పుడు ఈ ప్రెసెంట్ ఆర్టికల్ ఏదైతే చెప్తున్నామో ఆర్టికల్ 200 అని, ఈ ఆర్టికల్ అనేది మనకి న్యూస్లో ఉన్నదండి. ఆర్టికల్ 200 ప్రకారం చూసుకుంటే ఏదైనా ఒక బిల్లు కనుక స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత అది గవర్నర్ దగ్గరికి అసెంట్కి వెళ్తుందండి. ఓకే, ఈ గవర్నర్ ఎవరైతే ఉంటారో ఇఫ్ దే ఆర్ గివింగ్ దేర్ అసెంట్, దెన్ దట్ పర్టికులర్ బిల్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత గవర్నర్ అసెంట్ కనుక ఇస్తే స్టేట్లోని ఆ యాక్ట్ అనేది తీసుకొని రావచ్చండి. ఓకే, ఇది ప్రొసీజర్ అండి ఒక బిల్లు పాస్ అవ్వడానికి. ఇప్పుడు రీసెంట్గా ఇది న్యూస్లో ఉండడానికి వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? ఆ మెయిన్ రీజన్ ఏంటి అని అంటే మనకి స్టేట్ గవర్నమెంట్, ఒక స్టేట్ గవర్నమెంట్ ఉన్నదండి. అది తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ అండి. తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ వీళ్ళు ఒక కేసు వేశారండి సుప్రీంకోర్టులోని. వీళ్ళు ఒక కేసు వేశారు సుప్రీంకోర్టులోని. ఏమని వేశారంటే తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ వర్సెస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు. వీళ్ళు ఎందుకు ఈ పర్టికులర్ కేసు అనేది రిట్ పిటిషన్ అనేది వేశారు అని అంటే వాళ్ళు పెట్టిన మెయిన్ పాయింట్ ఏంటండి, ఎవరైతే గవర్నర్ ఆఫ్ తమిళనాడు ఉన్నారో వాళ్ళు ఏవైతే బిల్స్ మనం ఇక్కడ పాస్ అవ్వాలి అని అంటున్నామో అకార్డింగ్ టు ఆర్టికల్ 200 గవర్నర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అది అసెంట్ ఇవ్వాలని చెప్తున్నామో, ఈ పర్టికులర్ బిల్స్ ఏవైతే ఉన్నాయో గవర్నర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫ్రమ్ ద ఇయర్ 2020 నుంచి 2023 ఈ పర్టికులర్ ఇయర్స్లోని కొన్ని బిల్స్ ప్రవేశపెట్టేటప్పుడు ఆ బిల్స్ అన్నీ కూడా గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చేశారు అని అంటే అవి హోల్డ్ చేశారండి ఆ బిల్స్ని. ఓకే, కొన్ని బిల్స్ హోల్డ్ చేశారు. అలాగే కొన్ని బిల్స్ని ఏం చేశారు అని అంటే ఈ రిఫర్ టు ద ప్రెసిడెంట్, అంటే మనకు ఒక క్లాజ్ ఉంటుందండి ఒక ఆర్టికల్ ప్రకారం రిఫర్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇది మనకి ఆర్టికల్ నెంబర్
201 ప్రకారం ఏదైనా ఒక బిల్లు స్టేట్ గవర్నమెంట్లోని గవర్నర్ దగ్గర వరకు వెళ్తే గవర్నర్ ఆ పర్టికులర్ బిల్కి 3 పాయింట్స్ చేయొచ్చండి. ఒకటి, హీ కెన్ యాక్సెప్ట్ ద బిల్, హీ కెన్ గివ్ హిస్ అసెంట్ టు ద బిల్, హీ కెన్ కన్సిడర్ అంటే రీకన్సిడరేషన్ అంటే మోడిఫికేషన్స్ చేయొచ్చండి బిల్లుకి, అది వచ్చు. లేదా ఇంకొకటి రిజెక్ట్ చేయొచ్చండి. లేదు అని అన్న పరిస్థితుల్లో ఆ పర్టికులర్ బిల్ని మనం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కూడా రిఫర్ చేయొచ్చండి. స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా రిఫర్ చేయొచ్చు. అది ఏ ఆర్టికల్ ప్రకారం చూసుకుంటామంటే ఆర్టికల్ నెంబర్ 201. ఈ పర్టికులర్ పాయింట్ ఆర్టికల్ 200 అండ్ ఆర్టికల్ నెంబర్ 201 ఈ రెండు ఇప్పుడు మనకి న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి. ఇక్కడ చూసుకున్నట్టయితే కొన్ని బిల్స్ ఏవైతే ఉన్నాయో ఒక 12 బిల్స్ అండి. ఈ 12 బిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 12 బిల్స్ని కూడా గవర్నర్ ఆఫ్ తమిళనాడు ఎవరైతే ఉన్నారో ఆయన విత్ హోల్డ్ చేశారండి. ఆ హోల్డ్ చేయడం వల్ల ఏమైందంటే కొన్ని బిల్స్ని ప్రెసిడెంట్కి రిఫర్ చేశారు. ఒక 10 బిల్స్ అంటే టోటల్గా 12 బిల్స్లోని 2 బిల్స్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రిఫర్ చేశారండి. ఓకే, అలాగే రిమైనింగ్ 10 బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి హోల్డ్లో పెట్టారండి. అంటే ఆ పర్టికులర్ బిల్స్ ఇంకా పాస్ అవ్వలేదన్నమాట. అంటే ల్యాగింగ్ అవుతున్నది కదండి, టైం పీరియడ్ అని ఏదైతే ఉందో అది ల్యాగింగ్ అవుతున్నది. అప్పుడు ఏమవుతుందండి, అప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక రిట్ పిటిషన్ వేశారనమాట సుప్రీంకోర్టుకి. సుప్రీంకోర్టు ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ ఈ పర్టికులర్ బిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 10 బిల్స్ ఇక్కడ ఉన్నాయని చెప్తున్నాం కదండి, ఈ 10 బిల్స్ కూడా డీమ్డ్ టు బి పాస్డ్ అని ఒక జడ్జిమెంట్ అనేది పాస్ చేశారండి. డీమ్డ్ టు బి పాస్డ్ అని ఒక జడ్జిమెంట్ పాస్ చేశారు. మొన్న రీసెంట్గా ఎప్పుడు పాస్ చేశారు అని అంటే April 8th, 2025 ఈ పర్టికులర్ రోజు నాడు ఒక 2 సుప్రీంకోర్టు జడ్జ్ బెంచ్ అండి, 2 సుప్రీంకోర్ట్ జడ్జెస్ బెంచ్. ఓకే, ఈ సుప్రీంకోర్టు జడ్జెస్ బెంచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ పర్టికులర్ ఈ బిల్ ఈ రిట్ పిటిషన్ ఏదైతే ఉన్నదో అంటే తమిళనాడు స్టేట్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు మీద వేసిన రిట్ పిటిషన్ ఏదైతే ఉందో దీనికి గాను 8th April 2025 ఒక జడ్జిమెంట్ పాస్ చేశారండి. దానికి ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ బెంచ్ అంతా 2 సుప్రీంకోర్టు జడ్జెస్ బెంచ్ అండి. ఇది బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద రీసెంట్లీ హెల్డ్ రిట్ పిటిషన్. దీని మీద వచ్చిన జడ్జిమెంట్ మీద మనకి ప్రెసిడెంట్ అని ఎవరైతే ఉన్నారండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఈ పర్టికులర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో మనకి సుప్రీంకోర్టుని కొన్ని క్వశ్చన్స్ అడిగారండి. ఓకే, ఆ క్వశ్చన్స్ అడగడం అనే దాని గురించి ఇప్పుడు మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందామండి. అంటే అలా అడగచ్చా అడగకూడదా అనే క్లాజ్ మనకి ఆర్టికల్స్లో ఎక్కడైనా ఉందా లేదా అనే పాయింట్ చూసుకుంటే మనకి ఒక పర్టికులర్ ఆర్టికల్ ఉంటుందండి. అది ఏంటి అని అంటే ఇక్కడ నుంచి జాగ్రత్తగా చూడండి, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒక పర్టికులర్ ఆర్టికల్ ఉంటుందండి, అదే మనకి ఆర్టికల్ నెంబర్ 143. ఈ 143 ఏం చెప్తుందంటే ఇట్ డీల్స్ విత్ ద అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఈ అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అని ఏదైతే చెప్తున్నామో ఆర్టికల్ 143 ఇది దేనికోసం అండి, ఎప్పుడైనా సరే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో ఇక్కడ చూడండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో ఇఫ్ దట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ హ్యావింగ్ ఎనీ డౌట్ రిగార్డింగ్ ఏ క్వశ్చన్ ఆన్ లా, అంటే ఏదైనా ఒక లా మీద కనుక డౌట్ కనుక ఉన్నది అని అంటే ఆ పర్టికులర్ క్వశ్చన్ని మనం సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి అడ్వైజ్ అడగచ్చండి. ఇఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ హ్యావింగ్ ఎనీ క్వశ్చన్ ఆన్ లా ఆర్ ఫ్యాక్ట్, అంటే దేని మీదైనా సరే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గనక డౌట్ ఉన్నది అని అంటే దెన్ దట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ సీక్ హూజ్ ఒపీనియన్, సుప్రీంకోర్టు ఒపీనియన్ తీసుకోవచ్చండి. సుప్రీంకోర్టు ఒపీనియన్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఎవరు తీసుకోవచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తీసుకోవచ్చు. ఈ ప్రొవిజన్ మనకి ఆర్టికల్ 143లోని అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ కింద మనం కన్సిడర్ చేస్తామండి. ఇక్కడ మనం ఎప్పుడైతే సుప్రీంకోర్టుకి ఒపీనియన్ కోసం అని చెప్పి మనకు అడుగుతున్నారో ఈ పర్టికులర్ పాయింట్ వచ్చేటప్పుడు వాట్ ఆర్ ద మెయిన్ పాసిబిలిటీస్ దేర్ ఫర్ ద సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, అంటే ఇక్కడ మనం క్వశ్చన్ అడగచ్చు అని చెప్పామండి. అంటే ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ పాస్ చేస్తారండి, ఒక లా ఉంటుంది. ఆ లా వచ్చిన తర్వాత ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఆ లాని ఒక జడ్జిమెంట్ని పాస్ చేశారో ఆ జడ్జిమెంట్ గురించి క్వశ్చన్ అడిగే పాసిబిలిటీ మాత్రమే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉంటుందండి. దానికి ఆన్సర్ చెప్పచ్చా చెప్పకూడదా, అది మ్యాండేటరీయా కాదా అనే పాయింట్ చూసుకునేటప్పుడు వాట్ ఆర్ ద పాసిబిలిటీస్ దట్ సుప్రీంకోర్ట్ ఈజ్ హ్యావింగ్, అంటే సుప్రీంకోర్టు ఏం చేయొచ్చండి, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉన్నదో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కొన్ని డెసిషన్స్ ఉన్నాయండి. మనకి ఏంటి అని అంటే ఇప్పుడు వరకు ఇండియాలోని 1950 నుంచి ఎప్పుడైతే మనకి సుప్రీంకోర్టు ఎస్టాబ్లిష్ చేశారో 1950లోని ఈ 1950 నుంచి
2022 వరకు కూడా ఇప్పటి వరకు ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ అంటున్నాం కదా, అలాగే ఎన్నిసార్లు ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ జరిగింది అని అంటే 1950 నుంచి 1922 వరకు కూడా మొత్తం టోటల్గా ఒక 15 టైమ్స్ ఇచ్చారండి ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ అనేది ఇచ్చారు. ఇందులోని చూసుకుంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రిటర్న్ రిప్లై ఏదైనా మనం సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా క్వశ్చన్ అడిగాం కదండి, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిటర్న్ రిప్లై ఇచ్చేటప్పుడు ఈ 15 టైమ్స్లోని ఓన్లీ వన్ టైం మాత్రమే, అది కూడా రామ జన్మభూమి కేస్ ఇన్ ద ఇయర్ 1993. ఈ ఒక్క కేసులో మాత్రమే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఒపీనియన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి తెలియజేశారండి. ఓకే, రిమైనింగ్ 14 టైమ్స్ కూడా దే హ్యావ్ బీన్ సైలెంట్. ఓకే, వాళ్ళు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో అదే ఫైనల్ అని చెప్పి వాళ్ళు సైలెంట్గా ఉన్నారండి. ఓకే, ఇది మెయిన్ పాయింట్ అండి. అంటే ఎప్పుడైనా సరే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్వశ్చన్ అడిగితే కంపల్సరీగా చెప్పాలా చెప్పకూడదు అనే పాయింట్ వచ్చేటప్పుడు ఇలా మనకి ఈ ఇన్స్టెన్సెస్ చూసుకుంటే మొత్తం 15 టైమ్స్ 1950 నుంచి 2022 వరకు 15 సార్లు మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిఫరెన్స్ అడిగితే మనకి ఓన్లీ ఒక్కసారి మాత్రమే సుప్రీంకోర్ట్ అనే బాడీ ఏదైతే ఉందో వాళ్ళు రిటర్న్ రిప్లై అనేది ఇచ్చారండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే పాయింట్ చూసుకున్నట్టయితే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏ కేసెస్లో కంపల్సరీగా మ్యాండేటరీగా వాళ్ళు రిప్లై ఇవ్వాలి అని అంటే ఏదైనా సరే మన కాన్స్టిట్యూషన్ ఏదైతే మనకి ఫ్రేమ్ చేశారో ఈ కాన్స్టిట్యూషన్ మన కంప్లీట్ ఎనాక్ట్మెంట్ ఎప్పుడైందండి 26 జనవరి 1950. ఇది కంప్లీట్గా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అది ఫోర్స్లోకి వచ్చింది కదండి. దీనికి ముందు అంటే బిఫోర్ 1950 అంటే మన కాన్స్టిట్యూషన్ ఎనాక్ట్మెంట్ ఏదైతే జరిగిందో దానికి ముందు అప్పుడు ఏవైనా సరే ట్రీటీస్ కానీ అగ్రిమెంట్స్ కానీ ఎంఓయూస్ కానీ ఇలాంటివి ఏవైనా జరిగాయి అనుకోండి, ఇలాంటి కేసెస్లో ఒకవేళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గనక సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాని గనక ఏదైనా క్వశ్చన్ అడిగితే ఇక్కడ మ్యాండేటరీగా చెప్పాలండి, కంపల్సరీలీ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు ఆన్సర్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే దాని మీద వాళ్ళ ఒపీనియన్ అనేది కంపల్సరీగా తెలియజేయాలి. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఎప్పుడైనా సరే నార్మల్ కేసెస్లో ఒకళ్ళు ప్రెసిడెంట్ కనుక సుప్రీంకోర్టు ఒపీనియన్ అడిగితే చెప్పచ్చా చెప్పకూడదు అని అంటే ఇట్ ఈస్ అప్ టు ద విల్ ఆఫ్ ద సుప్రీంకోర్ట్. అంటే సుప్రీంకోర్టు కనుక ఇవ్వాలి అనే పాయింట్ అంటే ఇట్ ఈస్ ఫిట్ టు బి గివెన్ టు ద రిప్లై. అంటే ఇవ్వచ్చు అనే పాయింట్ కనుక సుప్రీంకోర్టు కనిపిస్తే దే విల్ గివ్ ద రిప్లై. అలాగా మనకి చూసుకుంటే 15 టైమ్స్లో ఓన్లీ ఒక్కసారే ఇన్ ద రామ జన్మభూమి కేసు ఇన్ ద ఇయర్ 1993 ఒక్కసారి రిప్లై ఇచ్చారండి. నెక్స్ట్ ఏ కేసెస్లో మ్యాండేటరీగా రిప్లై ఇవ్వాలి అని అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రేయర్ టు ద కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బిఫోర్ 1950 మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందు ఎప్పుడైతే మనం చూసుకున్నామో అప్పుడు కనుక ఏమైనా ట్రీటీస్ కనుక ఏమైనా జరిగితే ఆ కేసెస్లో కానీ అగ్రిమెంట్స్ ఏమైనా జరిగితే ఆ కేసెస్లో కానీ ఒకవేళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కనుక అడిగితే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాని అప్పుడు మాత్రం కంపల్సరీగా సుప్రీంకోర్టు వాళ్ళ ఒపీనియన్ కంపల్సరీగా ప్రెసిడెంట్కి తెలియజేయాలండి. ఓకే, ఈ 2 పాయింట్స్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈ అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ చూసుకున్నాం కదా, ఎప్పుడైనా సరే ఈ సుప్రీంకోర్టు బెంచ్ మనకి ఫామ్ అవుతుంది కదండి. ఆ బెంచ్ ఫామ్ అయ్యేటప్పుడు ఇందాక మనం ఎన్ని బెంచ్ అంటే ఎంత మెంబర్స్ బెంచ్ అని చెప్పామండి, 2 మెంబర్ బెంచ్ అని చెప్పాం కదా. ఒకళ్ళు ఎప్పుడైనా సరే సుప్రీంకోర్టు కనుక స్టేట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఇలాంటి ఏవైనా సెంటర్ అండ్ స్టేట్ రిలేటెడ్ ఇష్యూస్ కనుక వచ్చాయి అనుకోండి, అప్పుడు మనకి ఒక ఆర్టికల్ ఉంటుందండి. ఆ ఆర్టికల్ ఏంటి అని అంటే ఆర్టికల్ నెంబర్ 145 క్లాస్ 3. ఈ క్లాస్ 3 ప్రకారం ఎంతమంది బెంచెస్ ఫామ్ అంటే ఎంతమంది జడ్జెస్ బెంచ్ ఫామ్ అవ్వాలి అని అంటే మినిమం 5 సుప్రీం కోర్ట్ జడ్జ్ బెంచ్ అనేది ఫామ్ అవ్వాలండి. 5 మెంబర్స్ ఉండాలండి. ఓకే, వన్ ఆఫ్ ద క్వశ్చన్ కింద ఈ పాయింట్ కూడా అడిగారండి. ఓకే, 5 సుప్రీం కోర్ట్ జడ్జ్ బెంచ్ ఫామ్ అవ్వాలి. కానీ అక్కడ ఫామ్ అయిన జడ్జెస్ బెంచ్ ఎంతమంది ఉన్నారండి, ఓన్లీ 2 జడ్జెస్ బెంచ్ ఉన్నారు. ఈ పాయింట్ ఒకటి ఇంపార్టెంట్ అండి. అకార్డింగ్ టు ఆర్టికల్ 145 క్లాస్ 3, ఆర్టికల్ 200, ఆర్టికల్ 201 ఈ 2 ఇంపార్టెంట్ అండి. అలాగే ఆర్టికల్ 111 ఇంపార్టెంట్, ఆర్టికల్ 143 ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 5 మెంబర్ సుప్రీంకోర్టు జడ్జి బెంచ్ ఫామ్ అవ్వాలని అంటున్నాం. ఇక్కడ మనకు ఇంకొక పాయింట్ ఉంటుందండి, ఆర్టికల్ నెంబర్ 142. ఈ ఆర్టికల్ 142 ఏంటంటే ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉందో రీసెంట్గా ఒక స్టడీ కూడా ఐఐఎం అహ్మదాబాద్ అనే వాళ్ళు కండక్ట్ చేశారండి. ఐఐఎం అహ్మదాబాద్. ఓకే, వీళ్ళు కండక్ట్ చేసిన స్టడీలో వాళ్ళు ఏమని చెప్పారంటే ఇప్పటి వరకు ఆర్టికల్ 142 అంటే అసలు ఏంటి అని అంటే ఫర్ గివింగ్ ద కంప్లీట్ జస్టిస్ అంటే పూర్తి న్యాయం చేయడానికి సుప్రీంకోర్టు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దట్ విల్ బి ద ఫైనల్ జడ్జిమెంట్ అని అర్థం అండి. ఏదైనా ఒక పర్టికులర్ కేసెస్లోని సుప్రీంకోర్టు కనుక ఆర్టికల్ 142 వాడి కనుక జడ్జిమెంట్ ఇచ్చింది అని అంటే
ఆ జడ్జిమెంట్ అనేది ఫైనల్ జడ్జిమెంట్ ఇట్ కెన్ బి గివెన్ బై ద సుప్రీం కోర్ట్ ఫర్ డూయింగ్ ద కంప్లీట్ జస్టిస్. అంటే ఈ కంప్లీట్ జస్టిస్ అనే డిస్క్రిప్షన్ని ఎక్కడైనా మనకి కాన్స్టిట్యూషన్లో ఉన్నదా అని అంటే ఎక్కడ కూడా మనకి లేదండి. కంప్లీట్ జస్టిస్ అనే దానికి జస్టిఫికేషన్ ఏది కంప్లీట్ జస్టిస్ అని మనం చెప్పగలమండి, చెప్పలేం కదా. ఆ కంప్లీట్ జస్టిస్ అనేది సుప్రీంకోర్టు పరిధిలోకే ఉంటుందండి. అంటే సుప్రీంకోర్టు వాళ్ళు ఏదైతే ఒక డెసిషన్ ఇస్తారో ఆ డెసిషన్కే మనం ఫైనల్గా తీసుకుంటామండి ఈ ఆర్టికల్ 142 ప్రకారం. ఇక్కడ మనకి ఏదైతే ఆర్టికల్ 142 ఉన్నదో దీన్ని బేస్ చేసుకునే ఇందాక మనం ఒక కేసు రాసాం కదండి, తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ అండ్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు కేసు రాసాం కదా, దానికి కూడా ఈ పర్టికులర్ జడ్జిమెంట్ బేస్ చేసుకునే 142 కంప్లీట్ జస్టిస్ అనే దాన్ని బేస్ చేసుకునే మొత్తం ఉన్న 10 బిల్స్ కూడా పాస్ చేశారండి ఎవరు, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్ కూడా ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి ఆర్టికల్ 142 ప్రకారం. ఇప్పుడు ఐఏఎం అహ్మదాబాద్ ఒక పర్టికులర్ సర్వే కండక్ట్ చేసిన దాంట్లో ఏమని తెలిసిందంటే ఇప్పటి వరకు 1950 నుంచి ఇప్పుడు ప్రెసెంట్ 2023 వరకు కూడా 1950 to 2023 టోటల్గా 1950 నుంచి 2023 వరకు టోటల్గా 791 కేసెస్లోని సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈ పర్టికులర్ ఆర్టికల్ 142 ఏదైతే ఉందో దాన్ని వాడుకొని జడ్జిమెంట్ అనేది ఇచ్చారండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం ఫైల్ చేసిన కేసెస్ ఎన్ని అని అంటే 1579 కేసెస్ అండి. ఓకే, 1579 కేసెస్లోనే ఈ పర్టికులర్ జడ్జిమెంట్ అనేది ఏదైతే ఉన్నదో, కానీ ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు వాడినవి 791 కేసెస్కి ఆర్టికల్ 142 ప్రకారం వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారండి. ఓకే, దిస్ ఈస్ జస్ట్ ఎ సర్వే డన్ బై ద ఐఏఎం అహ్మదాబాద్. ఓకే, అకార్డింగ్ టు ద ఆర్టికల్ 142. అంటే కంప్లీట్ జస్టిస్ అని అంటున్నాం కదండి, ఆ కంప్లీట్ జస్టిస్ అనేది ఎలాగా సుప్రీంకోర్టు అసలు ఎలాగా డిసైడ్ చేస్తున్నారు అనే పాయింట్ కోసం వీళ్ళు ఒక సర్వే కండక్ట్ చేశారండి, అంతే. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఆర్టికల్ 142 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఒక్కసారి క్వశ్చన్స్ చూద్దామండి. అంటే సుప్రీంకోర్టు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్వశ్చన్స్ అడిగారని చెప్తున్నాం కదండి, ఆ క్వశ్చన్స్ చూద్దాం. ఆ క్వశ్చన్స్లో మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటనేది చూసుకుందాం. ఎందుకంటే ఎగ్జామ్లో మనకి అడిగేటప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మనకి రీసెంట్గా ఇది న్యూస్లో ఉన్నది కాబట్టి యూపీఎస్సీ రిలేటెడ్ ఎగ్జామ్ కానీ ఎస్ఎస్సీ రిలేటెడ్ ఎగ్జామ్స్లో కానీ ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుందండి క్వశ్చన్. ఇప్పుడు క్వశ్చన్స్ ఆస్క్డ్ బై ద ప్రెసిడెంట్ టు సుప్రీంకోర్టు ఏ క్వశ్చన్స్ అడిగారో ఒక్కసారి మనం కొంచెం డీటెయిల్గా చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఆర్ ద కాన్స్టిట్యూషనల్ ఆప్షన్స్ బిఫోర్ ఏ గవర్నర్ వెన్ ఏ బిల్ ఈజ్ ప్రెజెంటెడ్ టు హిమ్ అండర్ ఆర్టికల్ 200 ఫర్ అసెంట్. అంటే ఆయనకున్న కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, అంటే ఆయన ఏమేమి చేయగలరు, అంటే ఆ పర్టికులర్ బిల్ ఏదైతే ఉందో ఆయన ఏమేమి చేయగలరండి. హీ కెన్ గివ్ హిజ్ అసెంట్ టు ద బిల్, అంటే బిల్లుని పాస్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటి, హీ కెన్ రీకన్సిడర్ చేయమని చెప్పి, అంటే మోడిఫికేషన్స్ ఏమైనా చేయమని కూడా చెప్పొచ్చండి. ఓకే, ఇక్కడ మనకి బిల్స్లో చూసుకుంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిల్స్ ఉంటాయి. మనీ బిల్ ఉంటుంది, ఫినాన్షియల్ బిల్ ఉంటుంది, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఉంటుంది, ఆర్డినరీ బిల్స్ ఉంటాయండి. డిపెండింగ్ అపాన్ ద బిల్ అవి మారుతూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది చూసుకునేటప్పుడు ఇక్కడ మనకి ఏదైతే బిల్ గురించి చెప్తున్నారో ఆయన ఏమేమి చేయగలరు, ఒకటి అసెంట్ ఇవ్వగలరండి, రెండోది మోడిఫికేషన్, మూడోది ఏంటండి హీ కెన్ రిజెక్ట్ ద బిల్. ఇంకొక నాలుగో ఆప్షన్ ఇందాక చెప్పాం కదండి, ఆ పర్టికులర్ బిల్ని ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కన్సిడరేషన్ అంటే రిఫరింగ్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా చేయొచ్చండి. ఈ 4 ఆప్షన్స్ ఉంటాయండి. ఓకే, ఇది ఒకటి అడిగారండి. నెక్స్ట్, ఈజ్ ద గవర్నర్ బౌండ్ బై ద ఎయిడ్ అండ్ అడ్వైస్ టెండర్డ్ బై ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అంటే ఏదైనా ఒక బిల్లు కనుక పాస్ అయ్యింది అని అంటే అది ఎక్కడి నుంచి పాస్ అవుతున్నదండి, ఆ పాస్ అయ్యేది మనకి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో నుంచి పాస్ అవుతుంది. అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పీపుల్ ఎవరు ఉంటారు, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారండి. అంటే వాళ్ళు ఏదైతే సంతకం పెడుతున్నారో కంపల్సరీగా బిల్లు పాస్ చేయాలని దానికి బౌండ్గా ఉండాలా, అంటే దానికి బైండ్ అయ్యి గవర్నర్ ఆ పర్టికులర్ బిల్ మీద సంతకం పెట్టాలా లేదా అనే పాయింట్ అడుగుతున్నారండి. నెక్స్ట్ ఏంటి, ఈజ్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్ బై ద గవర్నర్ అండర్ ఆర్టికల్ 200 జస్టిషియబుల్. అంటే ఒకవేళ ఎప్పుడైనా సరే ఆయన కనుక ఒక బిల్లు కనుక పాస్ చేస్తే ఆ పర్టికులర్ బిల్ అనే దాన్ని మళ్ళీ జ్యుడిషియల్ రివ్యూ మనం తీసుకోవచ్చా తీసుకోకూడదా, అంటే బిల్లు పాస్ అయిపోయిందండి, ఒక యాక్ట్ కింద అయిపోయింది బిల్ అనేది. యాక్ట్ కింద అయిపోయిన తర్వాత మనం ఆ పర్టికులర్ బిల్లు గవర్నర్ కూడా సంతకం పెట్టారు కాబట్టి అది బిల్లు కింద యాక్ట్ కింద అయిపోయింది కదండి. ఆ అయిపోయిన పర్టికులర్ బిల్లు ఉన్నది చూడండి, యాక్ట్ కింద అయిపోయిన పర్టికులర్ బిల్లు, దాన్ని జస్టిషియబుల్ నేచర్ అంటే అది మళ్ళీ మనం కోర్ట్స్లో ఛాలెంజ్ చేయొచ్చా చేయకూడదా, అంటే జ్యుడిషియల్ రివ్యూ ఉంటుందా ఉండదా అనే పాయింట్ గురించి కూడా క్లారిఫికేషన్ అడుగుతున్నారండి. నెక్స్ట్ చూడండి, ఈజ్ ఆర్టికల్ 361 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇమ్యూనిటీ గివెన్ టు ద ప్రెసిడెంట్ అండ్ గవర్నర్స్ ఫ్రమ్ లీగల్ యాక్షన్ వైల్ ఇన్ ఆఫీస్ అండ్ అబ్సల్యూట్ బార్ టు జ్యుడిషియల్ రివ్యూ ఇన్ రిలేషన్ టు ద యాక్షన్స్ ఆఫ్ గవర్నర్ అండర్ ఆర్టికల్ 200. అంటే ఎప్పుడైనా సరే మనకి ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ ఉన్నారంటే వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంటుందండి. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కేసులు కానీ లీగల్ యాక్షన్ కానీ ఏమీ కూడా తీసుకునే అవకాశం ఉండదు వెన్ దే ఆర్ ఇన్ ద సీట్. అంటే
చైర్లో ఉండేటప్పుడు వాళ్ళ మీద ఎలాంటి క్రిమినల్ కేసెస్ కానీ అలాంటివి తీసుకోవడానికి ఉండదండి. ఎక్సెప్ట్ మనకి డొమెస్టిక్ కేసెస్ ఉంటాయి కదండి, అవి తప్ప, అంటే సివిల్ కేసెస్ తప్ప మిగిలిన కేసెస్లో ఈ పర్టికులర్ గవర్నర్ మీద కానీ లేదా ప్రెసిడెంట్ మీద కానీ వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంటుందండి, లీగల్ యాక్షన్ తీసుకోకూడదని. దాని గురించి కూడా క్వశ్చన్ అడుగుతున్నారండి. ఈజ్ ఆర్టికల్ 361 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ అబ్సల్యూట్ బార్ టు జ్యుడిషియల్ రివ్యూ ఇన్ రిలేషన్ టు ద యాక్షన్స్ ఆఫ్ ఎ గవర్నర్ అండర్ ఆర్టికల్ 200. నెక్స్ట్ చూడండి, ఇన్ ద absence ఆఫ్ ఎనీ కాన్స్టిట్యూషనల్లీ ప్రిస్క్రైబ్డ్ టైమ్ లిమిట్. ఇప్పుడు చూడండి, మనకి ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మేజర్గా వాళ్ళు తీసుకొని వచ్చిన పాయింట్ ఏంటి అని అంటే, ప్రెసిడెంట్ గారు తీసుకొని వచ్చిన పాయింట్ ఏంటంటే, అకార్డింగ్ టు ఆర్టికల్ 200 అండ్ 201, ఈ రెండు ఆర్టికల్స్ ప్రకారం వాళ్ళకున్న పవర్స్ ఏంటండి, ఐదర్ దే కెన్ గివ్ దేర్ అసెంట్ టు ద బిల్, మాడిఫై ద బిల్, ఇలా చెప్తున్నాం కదండి. ఇందులోని టైం లిమిట్ ఎక్కడ కూడా మనకి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి లేదండి. ఈ పర్టికులర్ టైం లిమిట్ లోపే చేయాలి, ఈ పర్టికులర్ టైం లిమిట్ లోపే చేయాలని ఎక్కడ కూడా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి లేదు. ఓకే, ఇలాగ ఏదైనా ఒక ప్రొవిజన్ ఉన్నదా అని చెప్పి అడుగుతున్నారండి. ఇన్ ద absence ఆఫ్ ఎనీ కాన్స్టిట్యూషనల్లీ ప్రిస్క్రైబ్డ్ టైమ్ లిమిట్ ఆర్ మేనర్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్స్ బై గవర్నర్ కెన్ టైమ్ లిమిట్స్ బి ఇంపోజ్డ్ అండ్ మేనర్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్స్ బి ప్రిస్క్రైబ్డ్ త్రూ జ్యుడిషియల్ ఆర్డర్స్. అంటే ఈ పర్టికులర్ టైం లిమిట్ ఏమీ లేదు కాబట్టి ఒక జ్యుడిషియరీ కనుక ఈ పర్టికులర్ దానికి టైం లిమిట్ బౌండ్ చేస్తే, మీరు ఎంత టైంలోపు చెయ్యాలి అని కనుక జ్యుడిషియరీ చెప్తే గవర్నర్ చేయాల్సిన అవసరం ఎక్కడైనా ఉన్నదా కాన్స్టిట్యూషన్లో అనే పాయింట్ గురించి కూడా అడుగుతున్నారండి. నెక్స్ట్ చూసుకుంటే, ఈజ్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ డిస్క్రిప్షన్ బై ద ప్రెసిడెంట్ అండర్ ఆర్టికల్ 201. ఇందాక చెప్పాం కదండి, 201 అయితే మనకి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉందో వాళ్ళు గవర్నర్కి పంపించిన తర్వాత గవర్నర్ రిఫర్ చేస్తారండి. ఆ రిఫర్ చేసే ప్రొవిజన్ ఎక్కడ ఉంటుంది, ఆర్టికల్ 201లో మెన్షన్ అయి ఉంటుందండి. దాని గురించి ఈ పర్టికులర్ పాయింట్ అండి. ఈజ్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ డిస్క్రిప్షన్ బై ద ప్రెసిడెంట్ అండర్ ఆర్టికల్ 201 డీలింగ్ విత్ బిల్స్ రిజర్వ్డ్ బై ఎ గవర్నర్ ఫర్ కన్సిడరేషన్ బై ద ప్రెసిడెంట్ జస్టిషియబుల్. అంటే ఒకవేళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇక్కడ మన గవర్నర్ గురించి మాట్లాడుకున్నాం కదండి, సేమ్ అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళిన బిల్లు కూడా జస్టిషియబుల్లా కాదు, అంటే జ్యుడిషియల్ రివ్యూకి ఎలిజిబిలిటీ ఉంటుందా ఉండదనే పాయింట్ కూడా అడుగుతున్నారండి. నెక్స్ట్ 7th క్వశ్చన్లో, కెన్ జ్యుడిషియల్ ఆర్డర్స్ ఇంపోజ్ టైమ్ లైన్స్ అండ్ మేనర్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్స్ బై ద ప్రెసిడెంట్ అండర్ ఆర్టికల్ 201. అంటే సేమ్ ఇందాక మనం చూసుకున్నట్టే జ్యుడిషియల్ ఆర్డర్స్ ప్రకారం ఏవైతే టైమ్ లైన్స్ ఇచ్చారో, మీరు ఈ బిల్లుని పర్టికులర్ పరిధిలోపు చేయాలనే పాయింట్ ఏదైతే ఉందో అది చెయ్యొచ్చా చేయకూడదా, అంటే ఆ మేనర్ ఆఫ్ ఎక్సర్సైజ్. అంటే ఇప్పుడు మనకి ఆ బిల్ అనేది యాక్ట్ కింద అవ్వడానికి ప్రెసిడెంట్ దగ్గరికి గవర్నర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు టైం లైన్స్ ఎక్కడా కూడా మనకి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి లేవండి. బికాస్ ఆఫ్ దిస్ రీజన్, దీనివల్లే కొన్ని బిల్స్ ఏమవుతాయి అని అంటే మనకి బిల్లు పాస్ చేయడం అనేది లేట్ అవుతుందండి. ఓకే, అలా చూసుకోవడం కోసం ఇక్కడ ఈ పాయింట్ అనే దాని గురించి ఆవిడ క్లారిఫికేషన్ అడిగారండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే రిమైనింగ్ క్వశ్చన్స్, ఈజ్ ద ప్రెసిడెంట్ రిక్వైర్డ్ టు టేక్ అడ్వైజ్ ఫ్రమ్ ద సుప్రీం కోర్ట్ వెన్ ఎ బిల్ ఈజ్ రిజర్వ్డ్ బై ఎ గవర్నర్ ఫర్ ద ప్రెసిడెంట్స్ అసెంట్. అంటే ప్రెసిడెంట్ అడ్వైస్ తీసుకోవచ్చా తీసుకోకూడదా సుప్రీంకోర్టు దగ్గర నుంచి? ఇందాక చెప్పాం కదండి, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అని ఆ పర్టికులర్ పాయింట్ అండి ఇది. నెక్స్ట్, ఆర్ డెసిషన్స్ ఆఫ్ ద గవర్నర్ అండ్ ద ప్రెసిడెంట్ అండర్ ఆర్టికల్ 200 and 201 రెస్పెక్టివ్లీ జస్టిషియబుల్ అట్ స్టేజ్ ప్రేయర్ టు ఈవెన్ ద బిల్ ఇన్ క్వశ్చన్ బికమింగ్ ఎ లా. అంటే మనం ఇప్పుడు చెప్పాం కదండి, ఆ పర్టికులర్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే ఒక బిల్ అనేది యాక్ట్ కింద అయిపోయింది అనుకోండి, అప్పుడు అది జస్టిషియబుల్ ఇన్ నేచరా కాదా అనే పాయింట్ గురించి అడిగారండి. ఇక్కడ ఏమని అంటున్నారు, ఒకవేళ ఏదైనా బిల్లు ఇంకా యాక్ట్ కింద కంప్లీట్ అవ్వడానికన్నా ముందే, అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నర్ కానీ ఆ బిల్లు మీద సంతకం పెట్టలేదు అనుకోండి, అది ఇంకా యాక్ట్ అవ్వలేనట్టే కదా. ఆ పర్టికులర్ బిల్లు మనం జస్టిషియబుల్ అంటే ఆ పర్టికులర్ ప్లేస్లో ఉండేది, అంటే యాక్ట్ కింద అవ్వడానికన్నా ముందే ఉన్న ప్లేస్ ఉంటుంది కదండి, అంటే అది ఇంకా అవ్వాలి అనే పాయింట్ ఉంటుంది, కానీ ఇంకా అవ్వలేదు. అది అవ్వకపోయే టైంలోని జ్యుడిషియల్ రివ్యూ అనేది మనం కండక్ట్ చేయొచ్చా చేయకూడదు అనే పాయింట్ అడుగుతున్నారండి. ఓకే, ఈ స్టేట్మెంట్ ఒకసారి చదివితే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఆర్ డెసిషన్స్ ఆఫ్ ద గవర్నర్ అండ్ ద ప్రెసిడెంట్ అండర్ ఆర్టికల్ 200 and 201 రెస్పెక్టివ్లీ జస్టిషియబుల్ అట్ ఎ స్టేజ్ ప్రేయర్ టు ఈవెన్ ద బిల్ ఇన్ క్వశ్చన్ బికమింగ్ ఎ లా. It is permissible for the courts to undertake judicial adjudication over the contents of a bill in any manner before it becomes a law. ఓకే, అంటే ఆ బిల్లు పాస్ అవ్వడానికన్నా ముందే జస్టిషియబుల్ ఇన్ నేచర్ మనం వాడచ్చా వాడకూడదు అనే పాయింట్ అండి. నెక్స్ట్ చూడండి, కెన్ ద కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ బీ సబ్స్టిట్యూటెడ్ బై ఏ జ్యుడిషియల్ ఆర్డర్ ఎక్సర్సైజింగ్ ఆర్టికల్ 142. ఇందాక చెప్పాం కదండి, ఆర్టికల్ 142 టు కంప్లీట్ జస్టిస్. అంటే మనం ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అది ఆర్టికల్ 142 వాడి చెయ్యొచ్చా చేయకూడదా, ఎవరు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చేయొచ్చా అనే క్వశ్చన్ అడుగుతున్నారండి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈజ్ ద లా మేడ్ బై ద స్టేట్ లెజిస్లేచర్ ఏ లా ఇన్ ఫోర్స్ వితౌట్ ద అసెంట్ ఆఫ్ ద గవర్నర్. అంటే ఒక లా అనేది
గవర్నర్ సంతకం పెట్టకుండా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కనుక పాస్ చేస్తే అది లా కింద అవుతుందా అవ్వదా అని అడుగుతున్నారండి. నెక్స్ట్, ఈజ్ ఇట్ నాట్ మ్యాండేటరీ ఫర్ ఎ సుప్రీం కోర్ట్ బెంచ్ టు ఎగ్జామిన్ ఇఫ్ కేస్ ఇన్వాల్వ్డ్ సబ్స్టాన్షియల్ క్వశ్చన్స్ ఆఫ్ లా రిగార్డింగ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ రిఫర్ ద కేస్ టు ఏ బెంచ్ ఆఫ్ మినిమం 5 judges బెంచ్ అండర్ ఆర్టికల్ 145 క్లాస్ 3. ఇందాక చెప్పాం కదండి, ఎంతమంది జడ్జెస్ బెంచ్కి ఇచ్చారు? 2 సుప్రీంకోర్టు జడ్జెస్ బెంచ్కి ఇచ్చారండి. కానీ ఇక్కడ మనకి ఎంతమంది ఉండాలని చెప్తున్నారు? 5 జడ్జెస్ బెంచ్ ఉండాలని చెప్తున్నారండి. ఈ పాయింట్ అడుగుతున్నారండి. నెక్స్ట్ చూసుకుంటే, ఈజ్ ఆర్టికల్ 142 లిమిటెడ్ టు ద మ్యాటర్స్ ఆఫ్ ప్రొసీజరల్ లా ఆర్ డస్ ఇట్ ఎక్స్టెండ్ టు ఇష్యూయింగ్ డైరెక్షన్స్ కాంట్రరీ టు ఆర్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఎగ్జిస్టింగ్ సబ్స్టాన్స్ ఆర్ ప్రొసీజరల్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? అంటే మన లాస్ ఆఫ్ ప్రొసీజర్ ఉంటుంది కదండి, దాని గురించి ఈ పర్టికులర్ క్వశ్చన్ అడుగుతున్నారండి. నెక్స్ట్ 14th వన్, ఈజ్ దేర్ ఎ బార్ ఆన్ ద సుప్రీం కోర్ట్ ఫ్రమ్ డిసైడింగ్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్ అదర్ దాన్ వే ఆఫ్ ఫైలింగ్ అన్ ఒరిజినల్ సూట్ అండర్ ఆర్టికల్ 131? ఓకే, ఇలాగ ఈ పర్టికులర్ 14 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాని ఒక ఒపీనియన్, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అనేది వాడుకొని అకార్డింగ్ టు ఆర్టికల్ 143 ఈ పర్టికులర్ పాయింట్ తీసుకొని వచ్చారండి. ఇక్కడ వాళ్ళు అలా పెట్టడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, ఇవాళ మనకి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న పార్టీ బీజేపీ, భారతీయ జనతా పార్టీ ఉన్నదండి. ఓకే, స్టేట్ లెవెల్లో ఉన్న పార్టీ ఏదైతే మనకి అన్నా డిఎంకే ఉన్నాయి కదండి, అంటే డిఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో అలా జరుగుతున్నదనే పాయింట్ తీసుకొని వచ్చి, కావాలనే బిల్స్ అవి డిలే చేస్తున్నారనే పాయింట్ తీసుకొని వచ్చి, తమిళనాడు గవర్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ అనే వాళ్ళు కేసు పెట్టి ఈ పర్టికులర్ దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు ఇందులో కలగజేసుకొని ఆ పర్టికులర్ బిల్స్ ఏవైతే పెండింగ్ పెట్టారో, 12 బిల్స్ ఏవైతే పెండింగ్ పెట్టారో అందులో 10 బిల్స్ని డీమ్డ్ టు బి పాస్డ్ అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందండి. ఓకే, అలాగే ఈ పర్టికులర్ కేసు వల్ల మనకు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటంటే, ఒకటి ఆర్టికల్ 142 అండి, ఒకటి ఆర్టికల్ 111. ఆర్టికల్ 111 ఏమని చెప్తుందండి, ఏదైనా బిల్లు కనుక పార్లమెంట్లో పాస్ అయ్యింది అని అంటే అది ఫైనల్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళాలి కదా, అప్పుడు ఏ ఆర్టికల్ ప్రకారం వెళ్తుంది అని అంటే 111 ఆర్టికల్ అండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆర్టికల్ నెంబర్ 142 ప్రకారం సుప్రీంకోర్టు కెన్ గివ్ కంప్లీట్ జస్టిస్ టు ఎనీ పర్టికులర్ కేస్. ఓకే, అది ఇంపార్టెంట్ అండి, కంప్లీట్ జస్టిస్. ఇప్పుడు రీసెంట్గా మనకి అది కూడా న్యూస్లో ఉన్నది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆర్టికల్ 143 ప్రకారం ఏం చెప్తున్నారండి, ఇట్ ఈస్ టెల్లింగ్ అబౌట్ ద advisory jurisdiction. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ ఆఫ్ లా ఆర్ ఫ్యాక్ట్ టు ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ చూసుకుంటే ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీంకోర్టు దానికి ఆన్సర్ ఇవ్వచ్చా ఇవ్వకూడదు అనే పాయింట్స్ 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి, దే కెన్ మ్యాండేటరీగా కంపల్సరీగా ఆన్సర్ ఇవ్వాలి అనే సిచ్యువేషన్ ఏంటండి, ఎప్పుడైనా సరే మన కాన్స్టిట్యూషన్ కమెంట్స్ అవ్వక ముందు జరిగిన ట్రీటీ కానీ అగ్రిమెంట్ కానీ జరిగితే ఆ పర్టికులర్ పాయింట్ మీద కనుక క్వశ్చన్ అడిగితే డెఫినెట్గా ఆన్సర్ అనేది సుప్రీంకోర్టు ఇవ్వాలండి. అలా కాకుండా ఇప్పుడు రీసెంట్ టర్మ్స్లో ఏమైనా జరిగాయి అనుకోండి, ఆఫ్టర్ 1950 ఆ పర్టికులర్ కేసెస్లో ఎప్పుడైనా సరే సుప్రీంకోర్టు మనకి ఆన్సరబుల్లా కాదా అని అంటే సుప్రీంకోర్టు ఈజ్ నాట్ కంపల్సరీలీ ఆన్సరబుల్ అండి. ఇలా చూసుకునేటప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాం. 1950 నుంచి 2022 వరకు మొత్తం 15 ఇన్స్టెన్సెస్ ఉన్నాయండి. ఆ 15లోని ఒక్కసారి మాత్రమే సుప్రీంకోర్టు ఒపీనియన్ అనేది తెలియజేశారండి. ఇన్ ద రామ జన్మభూమి కేసు ఇన్ ద ఇయర్ 1993. ఓకే, అది 143 అండి. అకార్డింగ్ టు 145 క్లాస్ 3 ఏమని చెప్పారండి, అది సుప్రీంకోర్టు జడ్జెస్ బెంచ్ ఏదైతే ఉందో మినిమం 5 మెంబర్స్ ఉండాలండి. కానీ ఇక్కడ మనం చూసుకుంటే 2 మెంబర్స్ సుప్రీంకోర్టు జడ్జెస్ బెంచ్ ఉంది, దాని మీద కూడా ఒక క్వశ్చన్ అడిగారండి. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 200 and 201 అంటే టైమ్ లైన్స్ అనేవి కాన్స్టిట్యూషన్లో ఎక్కడైనా మెన్షన్ చేసి ఉన్నాయా అంటే, ప్రెసిడెంట్ దగ్గరికి బిల్ వెళ్ళినా సరే, గవర్నర్ దగ్గరికి బిల్ వెళ్ళినా సరే ఆ పర్టికులర్గా మనం ఈ పర్టికులర్ టైం పీరియడ్లో చెయ్యాలనే పాయింట్ ఏదైతే ఉందో అలా టైం లైన్స్ ఎక్కడైనా మెన్షన్ చేసి ఉన్నాయా లేదా అనే పాయింట్ తీసుకొని వచ్చారండి. 200 అనుకోండి, గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బిల్లు పాస్ అయిన తర్వాత గవర్నర్ దగ్గరికి వెళ్ళడం కోసం వాడే ఆర్టికల్ 200 అండి. 201 అంటే గవర్నర్ కనుక ఆ పర్టికులర్ బిల్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కనుక రిఫర్ చేస్తే అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ రిఫర్ చేయొచ్చు, ఆర్టికల్ నెంబర్ 201. ఓకే, ఇలాగ ఈ ఆర్టికల్స్ అన్నీ మనకి న్యూస్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం ఏదైతే ఈ పర్టికులర్ పాయింట్ గురించి మాట్లాడుకున్నామో ఈ 14 క్వశ్చన్స్, వీటికి సుప్రీంకోర్టు ఆన్సర్ ఇస్తారా ఎవరు అనేది మనం రానున్న రోజుల్లో వేచి చూడాలండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి.